మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి అభిషేకించి ముందుకు నడిపిస్తారు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడలారా, అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నటువంటి ఇద్దరు గుడ్డివారి గురించి మనం చూడగలం. యేసు ప్రభు వారు ఎరుకోకుండా బయలుదేరి వెళ్తున్న సందర్భంలో ఇద్దరు గుడ్డివారు త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నారు, భిక్షమెత్తుకుంటూ ఉన్నారు. వాళ్ళు భిక్షమెత్తుకుంటున్న సందర్భాన్ని మనం ఆలోచించవచ్చు. గుడ్డివారు కదండి, వారు ఎలా కష్టపడి పని చేసుకోగలరు? ఎక్కడికి వెళ్ళగలరు? ఏ పని చేయగలరు? ఏం చేయలేరుగా వాళ్ళు. వారి యొక్క వ్యక్తిగత పరిస్థితిని మనం చూసినప్పుడు జీవనోపాధి నిమిత్తమై వారి పొట్టకూటి కోసం ఒక త్రోవ ప్రక్కన ఉండి భిక్షం అడుక్కుంటున్నారు. యేసు ప్రభు వారు అదే మార్గం గుండా వెళుతుంటే యేసు ప్రభు వారు వస్తున్నారన్న సంగతి వారు విని దావీదు కుమారుడా అని కేకలు పెట్టడం ప్రారంభించారు. అరుస్తున్నారు, దావీదు కుమారుడా, యేసు ప్రభువా, మమ్మలను ముట్టండి, మాకు కన్నులను దయచేయండి, మాకు కనుదృష్టిని దయచేయండి అని ఒకే గంభీరంగా వారు అరవటం ప్రారంభిస్తున్నారు. వారి యొక్క అరుపులు, వారి యొక్క కేకలు యేసు ప్రభు ఎమ్మటినే విన్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు అరవకండి అని వాళ్ళని గద్దించినా కూడా వారికి వ్యక్తిగత అవసరం ఉంది. కనుదృష్టి పొందాలనే ఒక ఆకాంక్ష, ఒక కోరిక వారిలో ఉంది కనుక యేసు ప్రభుని అడుగుతున్నారు మమ్మల్ని స్వస్థపరచమని. ఈవెన్ ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి, నీకెన్నో అవసరతలు ఉన్నాయి. స్వస్థత పొందాలని, ఆరోగ్యం కావాలని, కుటుంబం బాగుపడాలని, బిడ్డలు బాగుపడాలని, మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు జరగాలని ఆశ అయితే ఉంది. అయితే నీవు కేకలు పెట్టి యేసు ప్రభుని కోరాలి, గంభీరమైన స్వరముతో ప్రార్థించాలి. ఈరోజు నేను చాలామందిని అడిగితే వాళ్ళందరూ అంటారు, నేను మనసులో తలుసుకుంటున్నానండి, నేను మనసులో అడుగుతున్నానండి యేసు ప్రభుని, నాకు అది కావాలి, ఇది కావాలని అని చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా కాదండి, నిలువు మోకాళ్ళు వేయాలి, గంభీరంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి నీకు కావాల్సిన అవసరతను. ఎప్పుడైతే వారు కేకలు పెట్టి అరుస్తున్నారో, దావీదు కుమారుడా మమ్మల్ని బాగు చేయి, మాకు కనుదృష్టి దయచేయి అని వాళ్ళు వేడుకుంటున్నారో, యేసు ప్రభు ఎమ్మటినే వారి మీద కనికరపడి, వారి మీద దయ చూపి, వారి మీద ప్రేమ చూపి వారికి కనుదృష్టినిచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు కనుదృష్టి పొందుకున్నారు. ఎవరి ద్వారా పొందుకున్నారండి? యేసు ప్రభు ద్వారా కనుదృష్టిని వాళ్ళు పొందుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కనుదృష్టిని పొందుకున్నారో ఎమ్మటిని యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు స్వస్థత పొంది ఉన్నారో యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. ఈరోజు ఎన్నిసార్లు నువ్వు స్వస్థత పొందలేదు? ఎన్నిసార్లు దేవుడు నిన్ను బాగు చేయలేదు? ఎన్నిసార్లు దేవుడు నీ కుటుంబానికి మేలులు చేయలేదు? ఎన్నోసార్లు దేవుడు నీకు మేలులు చేశాడు. ఎన్నోసార్లు నీ కుటుంబ జీవితాన్ని దేవుడు బాగు చేశాడు, నిన్ను స్వస్థపరిచాడు. అయినా నువ్వు యేసు ప్రభుని వెంబడించట్లేదు. లోకాన్ని వెంబడిస్తున్నావు, సాతాన్ని వెంబడిస్తున్నావు, లోకాశల్ని వెంబడిస్తున్నావు, దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావు. నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాలి అని అంటే యేసు ప్రభుతో పాటు నడువు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఆ ఇద్దరు గుడ్డివారు స్వస్థత పొందారు. స్వస్థత పొందిన మరుక్షణం యేసు ప్రభుతో నడవటం ప్రారంభించారు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నువ్వు స్వస్థత పొందావు, లోకంతో నడుస్తున్నావా, యేసు ప్రభుతో నడుస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ఉన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడలాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. వారందరి అవసరతలు మీరు తీర్చండి. స్వస్థత పొందిన ప్రతి వ్యక్తి నేను వెంబడించలాగిన సహాయం చేయండి. నీ దయ, నీ ప్రేమ, నీ కనికరం ప్రతి ఒక్కరిపై నుంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.